ట్రిప్‌లో భాగంగా రెండో రోజు థాయిలాండ్ టూర్‌లో మాకైతే చాలా రకాల దీవులైతే చూపించడానికైతే మమ్మల్ని తీసుకెళ్తుండ్రు. దాదాపు 2, 3 దీవులు చూపించడానికి 2 బీచ్‌లు చూపించడానికైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మేము పుకెట్ నుంచి ఒక 40 నిమిషాలు బస్సులో అయితే జర్నీ చేసాము ఇక్కడికి రావడానికి. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్టీమర్‌లో వచ్చేసరికి ఒక 45 మినిట్స్, 1 అవర్ అయితే జర్నీ ఉంటదంట స్టీమర్‌లోనే. చూడొచ్చు మనం. అందరం అయితే ప్రశాంతంగా ఎక్కడానికైతే వస్తున్నాం చూసుకోవచ్చు. మాకైతే ఆ ముందున్న చిన్న పాప అయితే వాళ్ళ బోటు చూపిస్తుంది. ఒకే దాంట్లో 45 మంది అయితే ఎక్కడం జరుగుతుంది. చూడొచ్చు. ఇక్కడ ఐస్‌లాండ్స్ అయితే చాలా బాగున్నాయి. మమ్మల్ని తీసుకెళ్ళేది మాత్రం జేమ్స్ బాండ్ ఐస్‌లాండ్. తర్వాత ఇదైపోగానే పుక్కట్ ఫ్యాన్సీ అని ఇంకోటి ఉంటుంది. ఆ పుక్కట్ ఫ్యాన్సీ అనేది చాలా బాగుంటుందంట. మన రామోజీ ఫిలిం సిటీ లాగే ఇక్కడ కూడా షో ఒకటేసి చూపిస్తారు అని చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత మాకు అక్కడే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ జేమ్స్ బాండ్ ఐలాండ్లోనే. అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ పాన్యం బీచ్ అని పాన్యా బీచ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడికైతే మనం వెళ్ళి ఇవన్నీ చూడొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం రామ్ చరణ్ సినిమాలోని మూవీలో ఒక ఐస్‌లాండ్ అయితే ఇక్కడ కనబడిద్ది. తర్వాత మహేష్ బాబు సినిమాలో ఉండే సాంగ్లో ఉండే ఒక మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఐస్‌లాండ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం బోట్లో అయితే ఎక్కాము. తర్వాత ఇదే మన జేమ్స్ బాండ్ ఐలాండ్. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఎక్కువగా ఎక్కువగా ఈ పుకెట్ ఖర్చుతో కూడుకున్న టూర్ కాబట్టి చాలామంది వస్తారు ఫారినర్స్. చూడండి. తర్వాత మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీకు చూపించేదే మనకి అది వివిధ లొకేషన్లలో వివిధ సినిమాలలో చూపించిన స్పాట్. ఇక్కడ సాంగ్స్ జరుగుతూ ఉంటాయి, మూవీ షూటింగ్స్. మనం కూడా చాలా సినిమాల్లో చూసాము కానీ గుర్తుండకపోవచ్చు, కొంతమందికి గుర్తుండొచ్చు. చిరుత సినిమాలు, బిజినెస్ మ్యాన్ సినిమాలు, అట్లా చాలా తెలుగు సినిమాలు షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది అని మనం కూడా చూడొచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ఇదంతా అయిపోగానే మాకు నెక్స్ట్ వచ్చేసరికి భోజనం దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. చూసుకోవచ్చు. మేమైతే మొత్తం తిరిగి ఫోటోలు అయితే దిగుతాము. చూడొచ్చు. ఇక్కడ ఫుడ్కి అయితే రావడం జరిగింది. ఇది ఒక దీవి. ఈ దీవిలో వచ్చేసరికి ఇక్కడ మీకు చూస్తున్న ప్లేస్ వరకు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే అక్కడ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఊరు ఉంటుంది ఐస్‌లాండ్లోనే కొండలో. ఆ చిన్న ఊరిలోనే బడి, గుడి మొత్తం ఉంటాయంట వాళ్ళకి అక్కడే. ఇక్కడ ఓన్లీ ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకే. ఫుడ్కి అయితే మేము తినడానికైతే ఇక్కడికైతే రావడం. ఫుడ్ అయితే అడ్జస్ట్ అవ్వడమే. మనకు నచ్చినంత అయితే ఏం లేదు. కాకపోతే ఎక్కువ ఇక్కడ పప్పు తింటున్నాం. పప్పు తర్వాత పూరీలు తింటున్నాం. ఈ రెండే బాగున్నాయి. వైట్ రైస్ కూడా కొంచెం ముద్దగా ఉంటుంది. తర్వాత ఏది పోయినా కానీ మన ఆంధ్ర రుచులు మనకు అలవాటైన వాళ్ళని కష్టం కదా. చూసుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ వస్తారు. ఎందుకంటే ఇక్కడ డి విటమిన్ పెంచుకోవడానికి అంటే ఫారినర్స్ అయితే అధికంగా పుకెట్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దేశాలలో ఎండలు అంతగా ఉండవు కాబట్టి 25 డిగ్రీలు ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ డిఎన్ఏ పర్పస్కి వచ్చేసి ఈ బీచ్ అయితే వాళ్ళు తిరగడం అంటే చూసుకోవచ్చు. మనకి పెట్టే వంటకాలు ఏమి కానీ ఉన్నా కానీ తినడానికి అయితే
వేసుకోలేదు. ఎందుకంటే ఒక పప్పు అన్నం మాత్రమే తినడం అయితే మనం చూడవచ్చు ఇక్కడ. తర్వాత బిస్కెట్లు తిన్నాం. ఆ బిస్కెట్లు కూడా నాకు బిస్కెట్లు ఇక్కడ పెరల్స్ అవి చాలా కాస్ట్లీ పెరల్స్ అదండి. మీకైతే ఈ వీడియో ద్వారా థాయిలాండ్ ట్రిప్లో భాగంగా ఇదంతా మీకైతే చూపించడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్.